హాయ్ ఫ్రెండ్స్, టెక్నెస్ నెంబర్ 21కి మీ అందరికి స్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసి మే 6, 2026. టైం వచ్చేసి అరౌండ్ 4 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. సో మనం ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే శాంసంగ్ అండ్ యాపిల్ నుంచి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో యాపిల్ అయితే ఐఫోన్ 18 Pro Max అయితే స్పీడప్ చేస్తుంది. ఈ ఫోన్ అయితే మనకి సెప్టెంబర్లో అయితే వస్తుంది. సో దీనిలో అయితే యాపిల్ వాళ్ళు అయితే అపాచర్ లెన్స్ అయితే తీసుకొస్తారని అయితే రూమర్స్ ఉన్నాయి. సో శాంసంగ్ వాళ్ళు కూడా అపర్చర్ లెన్స్ అయితే ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. సో ఇదైతే S9+ 2018 మోడల్లో అయితే ఆల్రెడీ అపర్చర్ లెన్స్ అయితే తీసుకొచ్చారు. సో శాంసంగ్ వాళ్ళు కూడా యాపిల్ పోటీగా అయితే S27 అల్ట్రాలో అయితే అపర్చర్ లెన్స్ తీసుకొస్తారని, మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ అయితే తీసుకొస్తారని అయితే రూమర్స్ ఉన్నాయి. సో శాంసంగ్ ఆల్రెడీ S9+లో అయితే దీన్ని టెస్ట్ చేసింది. సో అపర్చర్ లెన్స్ వచ్చి మెయిన్లీ దేనికి వాడతారంటే, ఇదైతే మనం లైట్ ఎక్కువ పడ్డానికి అయితే ఫోన్ కెమెరా బ్రైట్నెస్గా పడి మనకి ఫొటోస్ క్లారిటీగా రావడానికి అయితే అపర్చర్ లెన్స్ యూస్ చేస్తాం. సో అపర్చర్ లెన్స్ వల్ల మన ఫోటో అనేది క్లియర్గా ఉండిద్ది అండ్ మన ఫోటో అనేది చాలా బాగుంటుంది. సో అపర్చర్ లెన్స్ అయితే ఆల్రెడీ మనకి శాంసంగ్ వాళ్ళు అయితే టెస్ట్ చేశారు. సో ఇప్పుడు శాంసంగ్ వాళ్ళు అయితే ఐఫోన్కి కాంపిటీటర్గా అయితే అపర్చర్ లెన్స్ అయితే తీసుకొస్తారని అయితే రూమర్స్ ఉన్నాయి. సో ఇవి నిజమైతే మనకి ఐఫోన్లో కూడా ఈ అపర్చర్ లెన్స్ అయితే మనం ఈ ఇయర్ ఎండ్ కల్లా చూడొచ్చు. సో శాంసంగ్ అండ్ యాపిల్ నుంచి అయితే న్యూస్ ఇది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి సిఎంఎఫ్ వాళ్ళు అయితే సిఎంఎఫ్ వాచ్ 3 Pro అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సిఎంఎఫ్ వాచ్ 3 Pro వచ్చేసి మన ఇండియాలో అయితే మే 6th అయితే లాంచ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మెయిన్లీ ఫ్లిప్కార్ట్లో అయితే సేల్కి అవైలబుల్గా ఉంటుంది. ఈ సిఎంఎఫ్ వాచ్ 3 Pro వచ్చేసి మెయిన్లీ ఏఐ స్మార్ట్ వాచ్తో వస్తుంది. సో ఇది వచ్చేసి మెయిన్లీ ఫిట్నెస్ కోసం అయితే డిజైన్ చేయడం జరిగింది. సో సిఎంఎఫ్ వాచ్ 3 Pro వచ్చేసి ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది విత్ రౌండెడ్ డిజైన్ అండ్ ఇది మెటల్ బాడీతో అయితే మేడ్ అయ్యింది. సో సిఎంఎఫ్ వాచ్ 3 Pro వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 10,000 దాకా అయితే ఉండొచ్చు. సో వాచ్ 2 Pro చూసుకుంటే మనకి ఇది ప్రైస్ వచ్చేసి 4,000 నుంచి అయితే 5,000 ఉంది. సో ఈ వాచ్ 3 Pro అయితే మన ఇండియా సెగ్మెంట్లో అయితే ప్రైస్ ఇంకా లాంచ్ చేయలేదు, కానీ మన ఇండియాలో అయితే అరౌండ్ 10,000 అయితే ఉండొచ్చు అని అయితే రూమర్స్ ఉన్నాయి. సో మనం సిఎంఎఫ్ నుంచి అయితే సిఎంఎఫ్ వాచ్ 3 Pro అయితే మే 6th అయితే లాంచ్ అవుతుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి నథింగ్ న్యూ ఇయర్ ఓపెన్ వేరియంట్ అయితే టెస్ట్ చేస్తుంది. సో నథింగ్ అయితే రీసెంట్గా పోకీమాన్ ఫ్లాగీ మోడల్ని అయితే టీస్ చేస్తుంది. సో ఇదైతే ఎందుకు టీస్ చేస్తుందంటే నథింగ్ న్యూ ఇయర్ వేరియంట్ అయితే తీసుకురాబోతుంది. సో ఇయర్ ఓపెన్ వేరియంట్ వచ్చేసి ఆల్రెడీ నథింగ్ ఇదివరకు తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సక్సెసర్గా అయితే న్యూ ఓపెన్ ఇయర్ వేరియంట్ అయితే తీసుకొస్తుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే ఓపెన్ ఏఐ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొస్తుంది. సో ఈ ఓపెన్ ఏఐ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకైతే ఎర్లీ 2027 అయితే రావచ్చు. సో మొన్నటి వరకు చూసుకుంటే 2028లో అయితే వస్తాయని అయితే రూమర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే స్పీడప్ చేశారు. సో మనకి 2027 ఎర్లీగానే ఈ ఓపెన్ ఏఐ స్మార్ట్ ఫోన్ అయితే చూడొచ్చు. సో ఓపెన్ ఏఐ స్మార్ట్ ఫోన్ మీద అయితే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఏఐ ఏజెంట్ స్మార్ట్ ఫోన్. సో టాస్క్స్ అన్నీ దానంతా అదే చేస్తుంది, చాటింగ్ కానీ ఇవన్నీ ఏఐ అయితే చేస్తుంది. సో దీనిలో అయితే మీరేం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఏఐ ఏజెంట్ బేస్డ్ స్మార్ట్ ఫోన్గా వస్తుంది. సో ఓపెన్ ఏఐ వాళ్ళు అయితే ఈ ప్రాసెస్ని అయితే స్పీడప్ చేస్తున్నారు. సో 2027 ఎల్ఏ కల్లా మనకి 30 మిలియన్ ప్రోడక్ట్స్ అనేది లాంచ్ చేయాలని అయితే వాళ్ళు పెట్టుకున్నారు. సో ఈ ఓపెన్ ఏఐ వాళ్ళు అయితే ఇప్పుడు కరెంట్లీ స్మార్ట్ ఫోన్ మీద అయితే బాగా వర్క్ చేస్తున్నారు. సో దీనిలో ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ ప్రాసెసర్ వస్తుందని అయితే రూమర్స్ ఉన్నాయి. సో వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 9600S ప్రాసెసర్ వాడుతున్నారు అయితే రూమర్స్ వస్తున్నాయి. సో ఓపెన్ ఏఐ నుంచి అయితే మనం ఓపెన్ ఏఐ స్మార్ట్ ఫోన్ అయితే ఫ్యూచర్లో చూస్తాం. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి లెన్స్కార్ట్ నుంచి అయితే లెన్స్కార్ట్ బి స్మార్ట్ గ్లాసెస్ అయితే వస్తున్నాయి. సో ఈ లెన్స్కార్ట్ బి స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి మనకి మెటాతో పోలిస్తే ఈ ప్రైస్ అనేది కొద్దిగా తక్కువ. సో ఈ లెన్స్కార్ట్ బి స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో అయితే వాళ్ళకి 22,000కి అయితే వస్తుంది. సో లేట్గా బుక్ చేసుకున్న వాళ్ళకైతే 27,000కి అయితే వస్తుంది. సో ఈ లెన్స్కార్ట్ బి స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి కెమెరా చూసుకుంటే ఇది 12 MP మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. ఇదైతే జెమినీ పవర్డ్ అసిస్టెంట్తో వస్తుంది అండ్ ఇది 4 hour బ్యాటరీ లైఫ్తో కూడా వస్తుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి గూగుల్ అయితే ఎక్స్పెరిమెంటల్గా అయితే ఒక కాస్మో ఏఐ అసిస్టెంట్ని అయితే రిలీజ్ చేసింది. సో ఈ కాస్మో ఏఐ అసిస్టెంట్ వచ్చేసి మెయిన్లీ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ చేయడానికి అండ్ యూజర్ అడిగే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ ఇస్తుందో టెస్ట్ చేయడానికి అయితే ఇది రిలీజ్ చేశారు. దీనిలో అయితే కాస్మో ఏఐ అసిస్టెంట్ అయితే ఇప్పుడు మనకి ప్లేస్టోర్లో లేదు, వీళ్ళైతే ఆల్రెడీ డిలీట్ కూడా చేసేసారు.
సో ఈ కాస్మో అసిస్టెంట్లో వచ్చేసి మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే లిస్ట్ ట్రాకర్ ఉంది, డాక్యుమెంట్ రైటర్ ఉంది, క్యాలెండర్ షెడ్యూలింగ్ ఉంది, అలాగే ఇందులో బ్రౌజర్ ఏజెంట్ కూడా ఉంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే మనకి చాలా ఉన్నాయి గూగుల్ కాస్మో ఏజెంట్లో. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్స్ అండ్ అమెజాన్లో అయితే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అయితే నడుస్తున్నాయి. సో ఫ్లిప్కార్ట్లో అయితే మనకి సేల్స్ అయితే బాగున్నాయి. సో ఫోన్స్ మీద అయితే మనకి భారీ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. సో ఇందులో చూసుకుంటే మనకి ఐఫోన్ 17 కూడా 70,000కి అయితే వస్తుందని అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ఆఫర్స్ పెడుతున్నారు. సో ఫ్లిప్కార్ట్లో మనకు ఓన్లీ ఐఫోనే కాదు, మనం మిగతా ఫోన్స్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఫోన్స్ మీద అయితే మనకి భారీ డిస్కౌంట్స్ అయితే పెట్టడం జరిగింది. సో మీలో ఎవరు ఫోన్స్ కొనాలనుకున్నారు, ఈ డిస్కౌంట్స్ని అయితే యూస్ చేసుకోండి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి గుజరాత్ చెందిన ఒక ఫ్యామిలీ అయితే ఒక 4 బౌన్సర్స్ని అయితే హైర్ చేసుకున్నారు. సో వీళ్ళు వచ్చేసి 4 బౌన్సర్స్ని ఎందుకు హైర్ చేసుకున్నారంటే వాళ్ళ అమ్మాయి అయితే 16-year-old అమ్మాయి. ఆ అమ్మాయి అయితే మొబైల్ అడిక్షన్ తగ్గించడానికి అయితే 4 బౌన్సర్స్ని అయితే హైర్ చేసుకున్నారు. సో ఈ 4 బౌన్సర్స్ వచ్చేసి ఆ అమ్మాయిని ఎక్కువ గేమ్ ఆడనివ్వకుండా కాసేపు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టు అండ్ నైట్ టైమ్స్ ఫోన్ చూడకుండా ఉండేటట్టు అయితే 4 బౌన్సర్స్ చూసుకోవాల్సిన పని. సో వీళ్ళనైతే హైర్ చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ న్యూస్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. సో పాపకైతే 4 బౌన్సర్స్ హైర్ చేయడం అనవసరం అని పేరెంట్సే దాన్ని కంట్రోల్ చేయగలుగుతారని అయితే చాలామంది అయితే చెప్తున్నారు. సో వీళ్ళకైతే 4 బౌన్సర్స్కి అయితే మంత్కి 65,000 శాలరీ ఇచ్చి మరీ హైర్ చేసుకున్నారు. సో ఇప్పుడు మొబైల్ అడిక్షన్ చూసుకుంటే మనకి రీసెంట్గా చిన్నపిల్లల మొబైల్ అడిక్ట్ అయితే ఎక్కువ అవుతున్నారు. సో దీనివల్ల అయితే బౌన్సర్స్ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి కర్ణాటకకు చెందిన ఒక సోషల్ యాక్టివిస్ట్ అయితే ఆర్ఆర్ టీం మీద అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్ టీంలో వచ్చేసి వైభవ్ సూర్యవంశీ 14-year-old బాయ్ కాబట్టి అతను మైనర్ కాబట్టి మైనర్ని ఆడిస్తున్నందుకైతే కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఎందుకు ఫైల్ చేశారంటే మైనర్ స్టడీస్ పాడు చేస్తున్నారని, అతని ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుందని సో వీళ్ళైతే కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్ టీం వాళ్ళు అయితే ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అయితే ఉన్నారు. సో ఈ కేసు ఫైల్ వచ్చేసి మెయిన్లీ ఒక ప్లేయర్ మీద అయితే ఫైల్ చేశారు. సో ఆ ప్లేయర్ని ఎందుకు ఆడిస్తున్నారు, 14-year బాయ్ని ఆడించకూడదని సో వాళ్ళైతే అంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ న్యూస్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. సో ఇది ఇవాళ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.